దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ డబ్బులిస్తే ఆర్జీవీ వ్యూహం సినిమా తీశారని ఆరోపించారు. అయితే సినిమా చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయని అన్నారు. వ్యూహం సినిమా చూసిన తర్వాత తాను వైసీపీకి వ్యతిరేకంగా ఓ సినిమా తీనున్నట్టు తెలిపారు. రఘురామకృష్ణంరాజుపై చిత్రహింసలు, వివేక మర్డర్ ఎలా జరిగింది, వైసీపీ ప్రభుత్వ అరాచకాల నేపథ్యంలో సినిమా తీనున్నట్లు నట్టి కుమార్ తెలిపారు. సినిమా పరిశ్రమ మొత్తం టీడీపీ వైపే ఉందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి భయపడి సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఎవరు మాట్లాడలేకపోతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని నట్టి కుమార్ జోష్యం చెప్పారు. సినిమాలు తీశారు. ఒకటి అది ఏ సినిమా అవ్వచ్చు, వ్యూహం అవ్వచ్చు, యాత్ర అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మేబీ ఆ సినిమాలు తీసి మీకు జనాలు ఓట్లేస్తారని కూడా అసంభవం. సినిమాలు చూసి ఓట్లేసే పరిస్థితుల్లో జనాలు లేరు. మీరు ఎన్ని సినిమాలు తీస్తే అంతకంటే ఎక్కువ సినిమాలు సినిమా ఫీల్డే సపోర్ట్ ఉంది. ఎంటైర్ ఇండస్ట్రీ సపోర్ట్ అండ్ టీడీపీ అండ్ జనసేన మేము కూడా చూస్తాం. మేము కూడా చూసి అబ్బాయి ఎక్కడ అని మేము కూడా సినిమా తీస్తాం. తీసేటప్పుడు మాత్రం వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారు, అదేంటి అనేది ఒకటి చెప్తాం. అలాగే రఘురామకృష్ణరాజు గారు జరిగిన అన్యాయాన్ని చెప్తాం. అలాగే మొత్తం టోటల్గా ఇక్కడ ఆ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు చెప్తాం. ఇవన్నీ కూడా పక్కాగా మేము సినిమా తీస్తాం. కాకపోతే వ్యూహం సినిమాలో చూసిన తర్వాత ఆ సినిమాలో ఎలా చూపించాలో చూసి దాని మీద రియాక్ట్ అవుతాం. మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతాను. మన గవర్నమెంట్ రావాలని కోరుకుంటూ పనిచేయాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి ప్రతి జిల్లా ప్రతి ఏరియా కూడా నేను టీడీపీ ప్రచారంకి వెళ్తా. మన చేతనైన దాకా అందరినీ కలిసి కట్టుకుని పనిచేయాలని, టీడీపీ జనసేన ఇద్దరు కలిసికట్టుగా కార్యకర్తలు పనిచేయాలనేది